ఫ్రెండ్స్, నెల్లూరు స్టైల్లో రసం ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకొని, మీడియం సైజు టమాటా, ఒక గ్లాస్ నిండా వాటర్ పోసుకొని ఇవి బాగా పొయ్యి మీద పెట్టి మరగనిచ్చాలండి. ఇవి మరిగిన తర్వాత దించి పక్కన పెట్టేసుకొని, 1 టేబుల్ స్పూన్ నిండా జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ నిండా ఈ మిరియాలు ఈ మెత్తగా రోట్లో దంచుకోవాలండి. ఈ రోట్లో దంచుకుంటేనే ఈ రసానికి టేస్ట్ అనేది. ఎల్లిగడ్డ 1/2 గడ్డ వేసుకున్నాను. ఇవి కూడా మెత్తగా దంచుకొని పక్కన పెట్టేసుకొని, మనం ఇంతవరకు వాటరు, చింతపండు అన్నీ మరగబెట్టుకున్నాం కదా, అందులో కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇట్లా మరగబెట్టుకుంటే టమాటా అనేది మెత్తగా బాగా కలుపుకుంటే బాగా వచ్చేస్తుందండి. 1/2 టేబుల్ స్పూను పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగ వేసుకొని పక్కన పెట్టుకొని పోపు పెట్టుకోవాలండి. పోపుకి 5-6 ఎండుమిర్చి వేసుకొని మనం దంచుకున్నాం కదా జీలకర్ర, ఎల్లిగడ్డ, ఇవి కూడా పోపులో వేసేసుకొని ఇంతేనండి. ఈ రసం ఇందులో పోసుకోవటమే, ఈ మరిగిన తర్వాత దించుకోవటమే. చాలా బాగుంటాయి.